హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్. ఈ వీడియోలో మనం టెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో అడిగిన మ్యాథమెటిక్స్ కంటెంట్ ప్లస్ పెడగాజీ క్వశ్చన్స్ అనేవి చూద్దాము. దాంతో ఎవరికైతే మ్యాథ్స్ అంటే భయం ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క కారణాంకాలను కనుక్కొనకుండానే 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలను కనుక్కునేటందుకు సులభమైన పద్ధతిని ఇచ్చిన గ్రీకు గణిత శాస్త్రవేత్త. సో మనం కారణాంకాలు కనుక్కోకుండానే 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలను కనుక్కోవడానికి సులభమైన పద్ధతిని ఇచ్చిన గ్రీకు గణిత శాస్త్రవేత్త ఎవరు అని క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ ఆప్షన్ క్రాపేకర్, ఆప్షన్ 2 ఆర్కిమెడిస్, ఆప్షన్ 3 ఎరటోస్తనీస్, ఆప్షన్ 4 యూక్లిడ్. సో సులభంగా మనం ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలను కనుక్కోవడానికి ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు అంటే, సులభమైన పద్ధతిని ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఎరటోస్తనీస్ అనే శాస్త్రవేత్త. ఇతడు ఏం చేశాడంటే ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలను త్వరగా మనం వేరు చేయడానికి జల్లెడ పద్ధతిని కనుక్కోవడం అనేది జరిగింది. సో మరి ప్రధాన సంఖ్యలు అంటే ఏంటిది, మరి సంయుక్త సంఖ్యలు అంటే ఏంటిదో కూడా మనకు తెలియాలి. కాబట్టి ప్రధాన సంఖ్యల్ని మనం ఇంగ్లీష్లో ప్రైమ్ నెంబర్స్ అని అంటాము. ప్రైమ్ నెంబర్స్ అంటే ఒకటి మరియు అదే సంఖ్య తప్ప వేరే కారణాంకాలు అనేవి ఉండవు, అంటే వేరే కారణాంకాల సంఖ్యలు అనేవి ఉండవు. అలాంటి సంఖ్యల్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా 2, 3, 5, 7, 11 ఇలాంటి నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఒకటి మరియు అదే సంఖ్య తప్ప వేరే కారణాంకాలు లేని సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అని అంటాము. 1 నుంచి 100 వరకు 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 1 నుంచి 25 వరకు 9 ఉంటాయి. 1 నుంచి 50 వరకు 15 ఉంటాయి. 1 నుంచి 75 వరకు 21 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 50 నుండి 75 వరకు 6 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 75 to 100 వరకు 4 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. వీటి నుండి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ డీటెయిల్గా మీకు ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, 100 వరకు అవి ఏ ఉంటాయి అనేది డీటెయిల్గా ఉంది. మరి సంయుక్త సంఖ్యలు అంటే ఏంటిదో కూడా మనకు తెలియాలి. దాని నుండి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సంయుక్త సంఖ్యలు తెలుగులో అంటాము. ఇంగ్లీష్లో వచ్చేసి కాంపోజిట్ నెంబర్స్ అంటాము. ఒకటి మరియు అదే సంఖ్య కాకుండా ఇతర సంఖ్యలు కూడా కారణాంకాలుగా ఉండే సంఖ్యలను మనం సంయుక్త సంఖ్యలు అంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉండే సంఖ్యలను సంయుక్త సంఖ్యలుగా చెప్పవచ్చు. 1 నుంచి 100 వరకు 74 సంయుక్త సంఖ్యలు ఉంటాయి. అందులో చిన్న సంయుక్త సంఖ్య 4 నుంచి మనకు సంయుక్త నెంబర్ 4 నుండి మనకు సంయుక్త సంఖ్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా 4కి 1, 2, 4 అది వాటికి కారణాంకాలుగా వస్తాయి. అదే 6 తీసుకుంటే నెంబర్ 6ని తీసుకుంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 6 అనేవి కారణాంకాలుగా వస్తాయి. అంటే ఒక నెంబర్కు 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు కారణాంకాలుగా వస్తే వాటిని మనం సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నెంబర్స్ అంటాము. 1 అనేది సంయుక్త సంఖ్య కాదు, అలాగే ప్రధాన సంఖ్య కూడా కాదు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ప్రధాన సంఖ్యలు అనేవి 2 నుండి స్టార్ట్ అవుతాయి. సంయుక్త సంఖ్యలు అనేవి 4 నుండి స్టార్ట్ అవుతాయి. ప్రధాన సంఖ్యలు అంటే 1 నెంబర్ 1 లేదా అదే నెంబర్ కారణాంకంగా ఉంటుంది తప్ప వేరే నెంబర్స్ అనేవి కారణాంకాలుగా ఉండవు. సంయుక్త సంఖ్య అంటే 1 మరియు అదే నెంబర్ కాకుండా వేరే నెంబర్స్ కూడా వాటికి కారణాంకాలుగా ఉంటాయి. వాటిని మనం సంయుక్త సంఖ్యలు అని అంటాము. సో 1 నుండి 50 వరకు గల సంయుక్త సంఖ్యలు, 50 నుంచి 100 వరకు గల సంయుక్త సంఖ్యలు అనేవి డీటెయిల్గా ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సంఖ్యలు 7654 మరియు 6133ల మధ్య భేదం యొక్క వర్గమూలము. మనకు ఆ రెండు సంఖ్యల మధ్య భేదం కనుక్కొని వాటి యొక్క స్క్వేర్ రూట్ని కనుక్కోమని క్వశ్చన్ అడుగుతున్నారు. వర్గమూలం కనుక్కోమని అంటున్నారు. ఫస్ట్ సంఖ్యల మధ్య భేదము, తర్వాత వర్గమూలం అన్నారు. మనం క్వశ్చన్ డీటెయిల్గా చదివితే ఆన్సర్ తెలుస్తుంది. సో సంఖ్యల మధ్య భేదం ఎంత, 7654 నుండి 6133ని తీసేస్తే మనకి 1521 అని వస్తుంది. భేదం ఎంత వస్తుంది, 1521 అనేది వస్తుంది. 1521 అనేది 39 యొక్క స్క్వేర్. 39ని స్క్వేర్ చేస్తే మనకి 1521 వస్తుంది. సో 1521 అనేది 39 యొక్క స్క్వేర్ రూట్ అవుతుంది. సో క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 39, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దాని ఎక్స్ప్లెనేషన్ అనేది కింద ఉంది, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 4 1/3 సెంటీమీటర్ పొడవు మరియు 3 1/2 సెంటీమీటర్ వెడల్పు కలిగిన దీర్ఘ చతురస్రాకార ఆకారపు చుట్టుకొలత సెంటీమీటర్లలో. ద పెరిమీటర్ ఇన్ సెంటీమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ షేప్ హ్యావింగ్ 4 1/3 సెంటీమీటర్ లాంగ్
అండ్ 3 1/2 సెంటీమీటర్ విడ్త్. మనకు ఒక త్రిభుజాకారం యొక్క చుట్టుకొలతలు అనేవి ఇచ్చారు. దాని యొక్క చుట్టుకొలతలకు మనకు సూత్రం ఏంటిదంటే, చుట్టుకొలతకు సూత్రం ఏంటిదంటే P = 2 × L + W, అంటే లెంత్ ప్లస్ విడ్త్. దాన్ని కనుక్కొని ఇంటూ 2 చేస్తే మనకి దీర్ఘచతురస్రం యొక్క పెరిమీటర్ అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ 7 1/6, 15 1/3, 15 2/3, 7 5/6 అనేది రావడం జరిగింది. సో లెంత్ అనేది 4 1/3 రూపంలో ఉంది కాబట్టి దాన్ని భిన్న రూపంలోకి ఇలా మార్చుకుంటే 13/3గా వస్తుంది. విడ్త్ని కూడా సేమ్ 7/2గా మార్చుకున్నాము. మనం ఎలా చేయాలనేది డీటెయిల్గా ఇక్కడ చేసి మీకు ఉంచడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదనేసి డీటెయిల్గా ఇక్కడ చేసి పెట్టాను, చూసుకోండి ఒకసారి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందంటే 15 2/3 అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పూర్ణ సంఖ్యల ధర్మాలకు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది తప్పు? ఫస్ట్ మనకు పూర్ణ సంఖ్యల ధర్మాలు తెలిస్తే ఆ స్టేట్మెంట్లలో ఏది తప్పు అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారో చూద్దాం. పూర్ణ సంఖ్యల సంకలనానికి సంవృత ధర్మం వర్తిస్తుంది. పూర్ణ సంఖ్యల సంకలనానికి సహచర ధర్మం వర్తిస్తుంది. పూర్ణ సంఖ్యలలో గుణకార సంవృత ధర్మం వర్తిస్తుంది. పూర్ణ సంఖ్యలలో వ్యవకలనానికి స్థిత్యంతర ధర్మం వర్తిస్తుంది. సో పూర్ణ సంఖ్యలలో వ్యవకలనానికి స్థిత్యంతర ధర్మం అనేది వర్తించదు. ఈ క్వశ్చన్కి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. స్థిత్యంతర ధర్మం దేనికి వర్తిస్తుందో చూద్దాము. స్థిత్యంతర ధర్మం అనేది సంకలనానికి మరియు గుణకారానికి వర్తిస్తుంది. వ్యవకలనానికి భాగాహారానికి వర్తించదు. సంవృత ధర్మం అనేది సంకలనం మరియు వ్యవకలనానికి వర్తిస్తుంది. గుణకారానికి కూడా వర్తిస్తుంది. భాగాహారానికి అనేది వర్తించదు. సంకలనం, వ్యవకలనం, గుణకారానికి వర్తించేది సంవృత ధర్మం. స్థిత్యంతర ధర్మం కేవలం సంకలనం మరియు గుణకారానికి వర్తిస్తుంది, వ్యవకలనానికి వర్తించదు. నెక్స్ట్ సహచర ధర్మం సంకలనానికి గుణకారానికి మాత్రమే వర్తిస్తుంది. విభాగ న్యాయం అంటే A × A + B, A × B + C = A × B + A × C ఇలా రాస్తే దాన్ని విభాగ న్యాయంగా అంటాం. తత్సమ ధర్మాలు ఇవి కూడా మనకు క్వశ్చన్స్లో వస్తాయి. తత్సమ ధర్మాలు అంటే ఏంటిదంటే సంకలన తత్సమాంశాన్ని మనం 0 అంటాం. ఏ సంఖ్యనైనా 0తో కూడితే అది 0నే వస్తుంది. కాబట్టి సంకలన తత్సమాంశం 0, గుణకార తత్సమాంశం అనేది 1 వస్తుంది. ఏ సంఖ్యనైనా 1తో గుణిస్తే ఆ సంఖ్య 1గా వస్తుంది. సంకలన విలోమం 0 ఉంటుంది. సో ఇది వ్యవకలనం మరియు భాగాహారం అనేది స్థిత్యంతరం లేదా సహచర ధర్మాలకు పాటించబడవు. ఏ పూర్ణ సంఖ్య అయినా 0తో భాగించడం అనేది నిర్వచించబడదు. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్ణ సంఖ్యల్లో వ్యవకలనానికి స్థిత్యంతర ధర్మం అనేది వర్తించదు. సో వర్తిస్తుందని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఏంటి తప్పు అని అడిగారు కాబట్టి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీ అందరికీ ఇది క్వశ్చన్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మ్యాథ్స్ పెడగాజీకి, మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ చేసి చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరికైతే మ్యాథమెటిక్స్ అంటే భయం ఉంటుందో, ఎవరైతే టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఇన్ సర్వీస్ టీచర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి వీడియోస్ అనేవి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.